ముందుగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో, గుడ్ న్యూస్ ఏంటి తెలుసుకునే ముందుగా ఈ నోటీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో, ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఇదంతా తెలుసు మీకు. సో, ఈ బి కేటగిరీ, సి కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి అలాట్మెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. వాటికి సంబంధించి ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు రిపోర్ట్ చేయడానికి, అంటే కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి మనకి 10th అక్టోబర్ మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇచ్చారు కదా. సో, దాన్ని 13వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. 13 తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. సో, ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అనే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్ ఏంటనేది కూడా చెప్తాను. సో, ముందుగా ఇది క్లియర్‌గా ఒకసారి ఇదేంటనేది చూద్దాము. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ seats in medical or dental colleges in second phase of counseling under management quota B and C or NRI quota. The last date for reporting at the respective allotted medical or dental college is extended from 3 p.m. to 3 p.m. on 10 అంటే అక్టోబర్ 10th నుంచి అది 13th అక్టోబర్ 2 గంటల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో, ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు రిపోర్ట్ అట్ ద కాలేజ్ allotted college on or before 2 p.m. on 13th October along with all original certificates and the requisite college fees failing whichever అలాట్మెంట్ స్టాండ్స్ క్యాన్సిల్డ్. సో, ఇది 13వ తారీఖు వరకు మీకు ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ ఒక కాలేజీలో వచ్చింది, సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి. సో, తప్పకుండా మీరు సెకండ్ రౌండ్కి సంబంధించి మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సెకండ్ రౌండ్లో అలాట్ అయిన కాలేజ్కి. సో, దానికి మీరు ఫస్ట్ రౌండ్లో మీరు ఆల్రెడీ సీట్ వచ్చి ఉంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఈ అలాట్మెంట్ తీసుకొని వెళ్ళండి. ఈ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి ఇది చూపిస్తే మీరు అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్లు, ఫీజు ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట. సో, ఇవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ సెకండ్ రౌండ్లో మీకు ఏదైతే కాలేజ్లో సీట్ అలాట్ అయిందో దాంట్లో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ కొత్తగా ఫస్ట్ టైం సీట్ అలాట్ అయింది అని అంటే వాళ్ళు ఫీజు యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది దీనికి సంబంధించిన ఇప్పుడు మనం స్క్రీన్ పైన ఏదైతే నోటీస్ చూస్తున్నామో సో దీనికి సంబంధించినటువంటి ఇది అప్డేటు. అయితే ఇది 10వ తారీఖు వరకే మనకి ముందుగా టైం ఇచ్చారు కదా. మీ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా అదే ఉంటుంది. బట్ మేబీ ఇప్పుడు మారి ఉంటుంది, అప్డేట్ చేస్తుంటారు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి అలా ఉంటుంది. మేబీ ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఎనీవే మీరు 13వ తారీఖు వరకు అయితే టైం ఉంది. అయితే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మనకి అంటే సోర్సెస్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ ఫైనల్ ఫేజ్లో కొత్తగా ఇంకొక కాలేజ్ యాడ్ అవబోతుందన్నమాట. అదే మీ అందరికీ తెలుసు, దాదాపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అంతా రాజరాజేశ్వరి అని చెప్పేసి. సో, దానికి పర్మిషన్ వచ్చింది. ఇది 99.99% కన్ఫర్మ్ అనమాట. సో, దానికోసమే ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో, ఇది కొంచెం డిలే చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంటేషను, ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఈ లోపల. సో, అందుకోసం అని చెప్పేసి మనకి ఇది ఇంకొక 3 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇప్పటి వరకు ఎంత వచ్చాయి ఏంటి అనేది మీరు అందరూ ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు. బట్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఇది మనకి కాలేజ్ వైజు బి క్యాట్లో కేటగిరీ బిలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. చూద్దాము. అపోలోలో మనకి 222,113. అదేవిధంగా కామినేనిలో తీసుకున్నట్లయితే హైదరాబాద్ కామినేని 233,078. ఇవన్నీ కూడా కేటగిరీ బి, అన్రిజర్వ్డ్ కాదు, నేను ఓన్లీ లోకల్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. సో, నెక్స్ట్ మమతా బాజ్పల్లి వచ్చేసి 241,763. దెన్ ఎస్విఎస్ మెడికల్ వచ్చేసి 282,610. దెన్ భాస్కర మెడికల్ 283,465 వరకు వచ్చింది. అండ్ డెక్కన్ ఇది మైనారిటీ అనమాట. మైనారిటీ కాలేజీలో 291,007 వరకు వచ్చింది. దెన్ మమత ఖమ్మము 331,060. నెక్స్ట్ వచ్చేసి కామినేని నార్కెట్పల్లి 349,264. షాదన్ మెడికల్ ఇది మైనారిటీ కాలేజ్, దీంట్లో 356,735 వరకు వచ్చిందనమాట. దెన్ మనకు వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ దీంట్లో 358,387. దెన్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ 375,560. ఓకే. నెక్స్ట్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వచ్చేసి 381,008.
నెక్స్ట్ వచ్చేసి మెడిసిటీ 3,85,054, ప్రతిమ కరీంనగర్ 3,96,054 అనమాట. అరుంధతి వచ్చేసరికి మనకి 3,97,310. దెన్ చెల్మెడ ఆనందరావు 4,03,905. మహేశ్వర వచ్చి మనకి 4,70,205 అనమాట. దెన్ ఇంకా మనకి కొన్ని కాలేజెస్ డాక్టర్ విఆర్కే ఉమెన్స్, ఇది ఉమెన్స్ కాలేజ్ మైనారిటీ, 4,22,543 వరకు వచ్చింది. ఎంఎన్ఆర్లో తీసుకుంటే 4,32,428. దెన్ మహావీర్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 4,38,261. అదేవిధంగా ప్రతిమ రిలీఫ్ వరంగల్ 4,61,008. నీలిమ తీసుకున్నట్లయితే 4,62,081. దెన్ సురభి 4,74,386. ఆయాన్ మెడికల్ ఇది మైనారిటీ 4,83,584. టిఆర్ఆర్లో తీసుకుంటే 4,86,789. ఫాదర్ కొలంబో 5,02,024. ఫైనల్గా నోవా 5,44,072. సో కేటగిరీ బిలో సీటు మనకి ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లో కలిపి 5,44,000, 5 lakhs దాటింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక కొత్త కాలేజ్ యాడ్ అవుతే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం క్యాట్ బి చూసాం కదా, ఎన్ఆర్ఐ కూడా చూద్దాము. సో ఎన్ఆర్ఐలో తీసుకున్నట్లయితే మనకి అపోలో 4 lakhs, ఓకే, కామినేని హైదరాబాద్ 5,69,000, మమతా బాచ్పల్లి 576, డెక్కను ఇలా ఉన్నాయి. మనకి మొత్తం ఓవరాల్గా వచ్చేసి 13 lakhs వరకు కూడా వచ్చింది. అంటే మీకు జస్ట్ మీరు ఒకసారి ఈ స్క్రీన్ పాజ్ చేసి చూసుకోవచ్చు ఏ కాలేజీలో ఎంతవరకు వస్తుంది అనేది. సో ఇది నెక్స్ట్ ఫైనల్ ఫేజ్కి పెరిగితే ఇంకొక 30,000 to 50,000 వరకు పెరగవచ్చు. అంతకంటే ఎక్కువైతే పెరగదు. అంటే ఈ టాప్ కాలేజెస్లో మాత్రం ఇంకా తక్కువనే పెరుగుతుంది. ఒక 10,000, 20,000 ఆర్ 30,000 మ్యాక్సిమం అంత ర్యాంక్ వరకే పెరుగుతుంది ఎన్ఆర్ఐ కోట కాబట్టి. తర్వాత ఇక ఈ నెక్స్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో అయితే 40,000, 50,000 కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మనకి ఇంకో కాలేజ్ కూడా వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మనకి ఈ 13 lakhs దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటిలో మనకి ఇన్ కేస్ మీకు ఎవరికైనా తక్కువ ఫీజులో కావాలి అని అనుకుంటే మీరు కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి, మీ బడ్జెట్ ఎంత అనేది కూడా పెట్టండి. బట్ దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ఇన్ కేస్ మనకి ఎక్కడైనా ఛాన్స్ ఉందా ఏదైనా కాలేజీలో మీకు తక్కువలో ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఫస్ట్ ఫేజ్లో మీకు కండిషన్ తెలుసు కదా, ఫస్ట్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టకపోతే మీరు నెక్స్ట్ ఫేజ్ నుంచి అసలు ఆప్షన్స్ పెట్టడానికి నాట్ ఎలిజిబుల్ అనే ఒక కండిషన్ ఉంది. సో ఇన్ కేస్ మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఐ మీన్ వాట్సాప్లో ముందు మెసేజ్ చేయండి, ఎందుకంటే కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అలా కాకుండా ముందు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు మళ్ళీ ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆప్షన్స్ పెట్టుకునేలాగా మీకు ఎలిజిబిలిటీ ఇప్పించడానికి ప్రయత్నం అయితే చేద్దాము. దానికి కొంత ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ మీకు ఒకవేళ ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మెసేజ్ అయితే చేయండి. ఓకే, సో ఇది మనకి ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ రౌండ్లో అంటే ఇక ఫైనల్ రౌండ్ ఉంటుంది మనకి, దాంట్లో ఇంకొక కాలేజ్ యాడ్ అవుతుంది. సో ఈ కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజీలో ఉన్నాయి, అండ్ మీరు ఎన్ఆర్ఐ కోటాలో కావాలి అని అంటే చెప్పాను కదా తక్కువ ఫీజులో, సో కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఫైనల్గా ఇది మనకి 13th వరకు అయితే టైం ఉందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే టైం ఉంది. సో ఈ లోపలే అంత దాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట ఇదంతా కూడా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.